జపాన్ ఉత్తర తీరం మరోసారి భారీ ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది. ఉత్తర తీరంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.6గా నమోదైందని అధికారులు వెల్లడించారు. హుకైడో ద్వీపానికి అమోరి ప్రాంతానికి సమీపంలో సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. ఈ నేపథ్యంలో అధికారులు తక్షణమే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. శక్తివంతమైన ప్రకంపనల కారణంగా అమోరి హుకైడో తీరాల్లో 3 మీటర్ల వరకు సునామీ అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించారు. జపాన్ ఉత్తర తీరం మరోసారి భూకంపం బారిన పడింది. రెక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో నమోదైన భారీ భూకంపం మరోసారి 2011 తూర్పు జపాన్ భూకంపం జ్ఞాపకాలను గుర్తు చేసింది. హోక్కైడో ద్వీపానికి అమోరి ప్రాంతానికి సమీపంలో సముద్ర ఉపరితలం నుండి దాదాపు 50 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైందని అధికారులు వెల్లడించడంతో ఇది సాధారణ ప్రకంపన కాదని, ఒక పెద్ద భౌగోళిక మార్పుకు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంపం సంభవించిన కొద్ది క్షణాల్లోని తీర ప్రాంతాలపై తీవ్ర సునామీ ప్రమాదం ఉందని గుర్తించిన జపాన్ వాతావరణ శాఖ వెంటనే అత్యవసర సైరన్లు మోగించింది. ఈ ప్రకంపనల ధాటికి అమోరి, హోక్కైడో తీరాల్లో 3 మీటర్ల వరకు సునామీ అలలు విరుచుకుపడే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరించారు. ప్రజలు వెంటనే తీర ప్రాంతాలను విడిచి ఎత్తైన ప్రదేశాలకు చేరుకోవాలని అత్యవసర సూచనలు ఇచ్చారు. ఒకవేళ అలల ఎత్తు 3 మీటర్లు దాటితే 5 లేదా 6 మీటర్లకు పెరిగితే తీరం వెంట ఉన్న చిన్న పట్టణాలు పూర్తిగా మునిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సునామీ అల ఒక్కటి మాత్రమే కాదు, వరుసగా వచ్చే 2-3 అలలు మరింత విషమంగా ఉంటాయని చెబుతున్నారు. భూకంపం సంభవించిన కొద్దిసేపటికే సునామీ అలల తాకిడి నమోదైంది. హోక్కైడోలోని ఉరకావా, అమోరిలోని ముత్సు ఒగవారా తీరాల్లో 40 సెంటీమీటర్ల మేర సునామీ అలలు తాకినట్లు అధికారులు వెల్లడించారు. ఇది సునామీ మరింత పెరిగే అవకాశం ఉందనేందుకు సంకేతంగా పరిగణించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తొలి అలలు పెద్దవి కాకపోయినా తర్వాత వచ్చే అలలు మరింత పెద్దవిగా ఉండొచ్చని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయగానే తీర ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోని గ్యాస్ లైన్లను ఆఫ్ చేయడం, విద్యుత్ సరఫరాను నిలిపివేసి అవసరమైన వస్తువులతో వెంటనే సురక్షిత జోన్లకు తరలి వెళ్లడం ప్రారంభించారు. ఈ విపత్తు నేపథ్యంలో నష్టాన్ని అంచనా వేసేందుకు జపాన్ ప్రధాని సనాయే తకాయిచి ఒక అత్యవసర టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడడమే తమకు అత్యవసర లక్ష్యమని తెలిపారు. గతంలో అనేక భారీ భూకంపాలను ఎదుర్కొన్న జపాన్ ప్రపంచంలో అత్యుత్తమ భూకంప హెచ్చరిక వ్యవస్థ కలిగిన దేశంగా పేరు ఉన్న 7.6 తీవ్రత కలిగిన ప్రకంపనలు దేశాన్ని ఒక్కసారిగా అప్రమత్తం చేశాయి. జపాన్లో అణు విద్యుత్ కేంద్రాలు భూకంప ప్రభావిత ప్రాంతాలకు సమీపంలో ఉన్నాయి. విపత్తు ధాటికి అణు విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి నష్టం జరగకుండా సురక్షితంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫుకుషిమా అణు విద్యుత్ తర్వాత జపాన్ అణు కేంద్రాల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. తాజా భూకంపం అణు కేంద్రాల భద్రతపై కొత్తగా ఆందోళనలను పెంచింది. భూకంప ప్రకంపనల కారణంగా అనేక ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగింది. హచినోహే పట్టణంలోని ఒక హోటల్లో విపరీతమైన ప్రకంపనలు సంభవించడంతో గోడలు కూలిపోయి పలువురు అక్కడికక్కడే గాయపడినట్టు తెలుస్తోంది. టోక్యో, సెందాయ్, నగావో వంటి నగరాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు నమోదవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇతర ప్రాంతాల్లో ఇళ్లు, రహదారులు, మౌలిక సదుపాయాలకు ఎంత మేరకు నష్టం వాటిల్లిందో తెలుసుకునేందుకు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విపత్తు మరోసారి ప్రపంచం దృష్టిని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వైపు మళ్లించింది. ఈ ప్రాంతం భూగర్భ పలకల కదలికలకు అత్యంత సున్నితమైన దేశం. జపాన్ ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో చిన్న పెద్ద ప్రకంపనలను ఎదుర్కొంటున్నా తీర ప్రాంతాల్లో సునామీ ప్రమాదం ఉన్నప్పుడు పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారుతోంది. సముద్ర గర్భంలో ఇంత లోతులో భూకంప కేంద్రం ఏర్పడడం భవిష్యత్తులో కొత్త టెక్టానిక్ మార్పులకు దారితీయొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జపాన్ భారీ సునామీకి గురి కాబోతోందని, మరికొన్ని గంటల్లో అక్కడ భారీ విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం ముందుగానే సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఈ విపత్తు నుంచి బయటపడాలని ప్రపంచం మొత్తం జపాన్కు అండగా నిలుస్తోంది.